గుడికి పోయి దేవుని దర్శనం చేసుకొని ఓ కొబ్బరికాయ కొట్టి హుండీలో 10వ పరకో కానుకలేస్తారు. పెద్ద గుళ్ళకైతే దినం భక్తులు పోతూనే ఉంటారు, కానుకలేస్తూనే ఉంటారు. అట్లా నెల రోజులైనాకనో 2 నెలలకో ఉండి కుమ్మరిచ్చి లెక్క పెడతారు స్వామి వారికి ఎంతొచ్చింది ఆందాని అని. ఇక పైసలు తీసుకుపోయి బ్యాంకులు వేసి గుడి డెవలప్మెంట్ కో సవలతులు చేస్తానికో ఆడకం చేస్తుంటారు. కానీ ఓ పెద్ద గుడి పెద్దలు ఏం నిర్ణయం చేసిరంటే, పెండ్లి కాగానే ఫస్ట్ 7 కొండల ఎంకన్న దర్శనానికే పోతారు చాలా మంది. సామికి తొలి పూజలు చేస్తే సంసారం మంచిగా సాగుతుందని భక్తుల నమ్మిక. అంతకంటే ముందే ఇంకో భాగ్యం కల్పించే కార్యం ముంగటేసుకున్నారు గుడోళ్ళు. అదేంటంటే నూతనంగా మంగళ సూత్రాలను ప్రతి మహిళకు అంటే కొనుక్కునే వాళ్ళకి విక్రయించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. గదన్నట్టు మంగళ సూత్రాలు చేపించి అమ్ముతారట. దేశం అంతటికెళ్ళి వస్తారు కాబట్టి ఓ 4-5 తీర్ల డిజైన్లు చేపించి పెడితే ఎవ్వరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారని గుడోళ్ళ ఐడియా. లాభాలకు ఆశ పడకుండా బంగారానికి బయట ఎంత రేటు ఉంటే గంతకే ఇస్తారట భక్తులకు. పుస్తలు చేపించే బంగారం సుత భక్తులు సమర్పించేదే. వచ్చినోళ్ళు దేవునికి ఇస్తారు కదా, హగో దాంతోటి మంగళ సూత్రాలు తయారు చేపించి పెడితే ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు. వెంకటేశ్వర స్వామి పాదాల కాడ పూజలు చేపించినాయి కాబట్టి చాలా మంది కాయి చేస్తారు. అట్లనే లక్ష్మీ కాసులు కూడా అమ్మే ఆలోచన ఉన్నదట. వచ్చేది పెండ్లీల సీజన్ అయ్యే. తిరుపతి పుస్తలకు మస్తు డిమాండ్ ఉంటుండొచ్చిగా.